మహబూబ్ నగర్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 8వ వార్డులో ఇవాళ టీఆర్ఎస్ తరఫున పాల్కొండ గ్రామం నుంచి మూస నరేందర్ అంటే గతంలో కౌన్సిలర్గా పనిచేసిన నరేందర్ గారి సతీమణి మూస సరస్వతి అక్కడ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటారు. ఇవాళ వారు నామినేషన్ అయిపోతున్నారు. లాంఛనంగా వారి గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇప్పుడే పూజాధికారులు నిర్వహించారు. ప్రస్తుతం వాళ్ళు పూజలు ముగించుకొని బయటకు వస్తున్నారు. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ నిన్ననే స్టార్ట్ అయింది. నరేందర్ గారు ఉన్నారు, వారి సతీమణి గారు ఉన్నారు, సరస్వతి గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నిద్దాం. అమ్మ, కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అమ్మ, మీరు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. గతంలో మీ భర్త పనిచేసారు. మీ భర్త ప్రజాప్రతినిధిగా కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేద ప్రజలకు ఎంతో సహాయం చేసిండ్రు. మీరు ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, ఎట్లా భావిస్తున్నారు అమ్మ దీన్ని? చాలా ఆనందంగా భావిస్తున్నాను. మా సార్ లాగానే చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీరు ఆయన సహచరిగా ఉండి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసిన ప్రజలకు నిత్యం ఆయన ఎంత అందుబాటులో ఉండడం మీరు చూసారు. అలాగే అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. మీ విజన్ ఏమన్నా ఉంది? మీరు కార్పొరేటర్ అయిన తర్వాత ఇప్పుడు ఏమేమి అన్నారో అవన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాను. అంటే రాజకీయాల్లో ఫస్ట్ ఉంటే మీ భర్తతో నుండి మీరు చూస్తూ వచ్చినారు. టచ్ ఉంది మీకు. ఇంటికి చాలా మంది వచ్చేవాళ్ళు, మీరు చూస్తూ ఉన్నారు. అంటే మీకు అవకాశం వస్తే ఏం చేయాలని అనుకుని ఉన్నారు? నాకు ఇట్లా దేవుడి అవకాశం ఇస్తే ఇలా చేద్దామని అనుకుంటారు కదా. ప్రజలు అడిగినవి మొత్తం నెరవేర్చాలని కోరుకుంటున్నాను. మీకు ఇవ్వలేదు. మీరు ఎడ్యుకేటెడ్ చదువుకున్నారు కదా, లోకల్లో ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాం. మా భర్త ఎలా పేరు తెచ్చుకుంటో నేను అలా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. చెప్పండి, ఇప్పుడు గతంలో మీకు అవకాశం ఉంది, ఇప్పుడు మీ మేడం గారికి వచ్చింది. అంటే ఈ వ్యత్యాసం ఎట్లా చూస్తున్నారు? ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక ఊర్లో ఆడపడిచికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అనేక అభివృద్ధి పనులు మేము ఊర్లో మా మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో, మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో, మా కార్యకర్తల ఆధ్వర్యంలో అనేక వర్కులు చేయడం జరిగింది. అలాగే సొంత నిధులతో కూడా మేము పాల్గొనలా. ఈ మధ్య కాలంలో ఐమాక్స్ లైట్ ఒక 10 లక్షలు పెట్టి చేయడం జరిగింది. భాగ్యనగర్ కాలంలో ఒక 10 లక్షల దాకా పెట్టి బ్యారేజ్ చేస్తాం. ఈ మధ్య కాలం జస్ట్ ఒక 2-3 రోజులని. ఎందుకంటే ఊరు బాగుంటేనే మనం బాగుంటాం అనే ఆలోచనతోనే సిద్ధాంతం చేయడం జరుగుతుంది. మేము ఖచ్చితంగా ఊరు డెవలప్మెంట్ ముందుకే తీసుకుపోతాం. మేము మరొకసారి రావాలని, ప్రజలందరూ ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాం. అంటే గతంలో పోలీసు ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటారు ఎన్నికలు? మీరు గతంలో కన్నా ఇంకా చాలా కష్టపడతాం. ఎందుకంటే మేము ప్రతి కార్యకర్త, ప్రతి ఓటు మాకు ఇంపార్టెంటే, ప్రతి మనిషి మాకు ఇంపార్టెంటే, ప్రతి కులం ఇంపార్టెంటే. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి బలహీన వర్గులు, ప్రతి పేద ప్రజలు కూడా మాకు ఇంపార్టెంటే. మేము గెలిచినా కూడా వాళ్ళతో అలాగనే ఉంటాం. ఇంతకుముందు గెలిచినప్పుడు కూడా వాళ్ళతో పై నుంచి కింది స్థాయి వరకు ఎలా ఉండాలో పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలా కూడా చిన్నవాళ్ళతో చిన్నవాళ్ళ కలిసిపోవడం మాకు అలవాటు. కాబట్టి వాళ్ళతో అన్నదమ్ముల్లాగానే కలిసి ఉండి, ఒక బిడ్డలాగానే కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం. గతంలో ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు మీరు సొంతంగా ఓన్ మనీ ఖర్చు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేసింది. ఈ సేవా కార్యక్రమాలు మీకు కలిసి వస్తున్నాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా మా ప్రజలు ఆశీర్వదిస్తారు. వాళ్ళకి మేము అందుబాటులో ఉన్నాం కాబట్టి ఎల్లప్పుడూ వాళ్ళకు ఏం కావాలన్నా మేము వాళ్ళు చెప్పిన వెంబడే వాళ్ళకు చేయడం జరుగుతుంది. ఆ టైంకి ఎవరు రాకుండా మా జేబులకి 10 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకు నిత్యం వాళ్ళ ప్రజల్లోకి అందుబాటున్నాం. కాబట్టి ప్రతిసారి మాకు కలిసి వస్తుంది. కంపల్సరీ ఎందుకు కలిసి వస్తుంది అంటే ప్రజలకు దగ్గర అనుబంధంలో ఉంటాం. మేము దగ్గర అనుబంధంలో ఉన్నాం కాబట్టి మేము ఖచ్చితంగా కలిసి వస్తామని భావిస్తున్నాం. చివరిగా చెప్పండి, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ లోకల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రభుత్వం ఉంది. ఈ దశలో బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రలో ఉంది. దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? మేము ఖచ్చితంగా మేము చేసిన మంచి పనులే, మేము చేసిన అభివృద్ధి పనులే, మేము సొంతం ఖర్చులు చేసి ప్రజలే మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే వాళ్ళకు మేము ఎంత ధీటుగా వాళ్ళని కూడా ప్రజలకు మేము అంత దగ్గరగా ఉన్నాము, వాళ్ళతో విలీనమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ వాళ్ళకు పార్టీలకు సంబంధం లేకుండా ఒక మనిషికి వ్యక్తిగతంగా మా కార్యకర్తలు అందరూ నిత్యం పోరాడి మేము కైలాసం చేసుకుంటూనే పార్టీ కొరకే ప్రతి ఒక్కరం పోరాడుతున్నాం. మా ప్రజలు కూడా మాకు అందరూ అనుకూలంగానే స్పందిస్తున్నారు. వాళ్ళకు అందుబాటులో ఉంటాం. ప్రతిసారి వాళ్ళ సేవా కార్యక్రమంలో ఉంటాం.